హాయ్ ఫ్రెండ్స్, ఈ వారం మనం వింటున్నది గోదారమ్మ నవలలోని 3వ భాగం. రచయిత్రి గోగినేనిమణి, చదువుతున్న వారు రాధికా గోగినేని. మరి కథలోకి వెళ్దామా? గోదారమ్మ నవలలోని 3వ భాగం. కనకమ్మ వైపు కొంచెం నిరసనగా చూస్తూ అడిగింది. మీ అబ్బాయికి చదువు ఉంది, ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాడని అంటున్నారు. చేయనివ్వండి, మంచి ఉద్యోగం సంపాదించుకుంటాడు, కష్టపడి ఉద్యోగం చేసి ప్రయోజకుడు అవుతాడు. నేను డబ్బు ఇవ్వడం ఎందుకండి? కనకమ్మ చిన్నగా ఆవిడ అమాయకత్వానికి నవ్వినట్లుగా చూసింది. బాగుంది, మీ దగ్గర డబ్బు ఉంది కదా అని ఏమైనా చెయ్యాలనుకుంటున్నారని ఓ మంచి మాట చెబుదామని వచ్చాను. కూలి పనులు చేసుకుని బతుకుతున్న వాళ్ళకి మీరు డబ్బు దారబోయడం ఏమిటి? మనం చేసే పనులకు కొంచెం రీతి నీతి ఉండాలిగా. గోదారమ్మకు ఆమె మాటలకి కోపం బుస్సున పొంగి వచ్చింది. కానీ అణుచుకుంది. నేను కులం చూడనండి, కష్టాన్ని మాత్రమే గౌరవిస్తాను. ఆ మాటలకి కనకమ్మకు కోపం వచ్చింది. అంటే తీవ్రంగా చూసింది. ఏం లేదు, మీకు తెలియదు కానీ నేను సాయం చేస్తానంటే ఆ నాగులమ్మ ఓ పట్టాను ఒప్పుకోలేదు. కష్టపడి వాళ్లే డబ్బు కూడబెట్టుకుని ఇల్లు కట్టుకుంటామని చెప్పింది. అది నాకు నచ్చింది, అందుకే వాళ్ళను ఒప్పించి సాయం చేశాను. కానీ అది దానమని పుణ్యం వస్తుందని ఆశించి చేయలేదు. అయినా మన కులం వాళ్ళకే దాన ధర్మాలు చేయాలని ఉందా? ఎవరికి అవసరమైతే వాళ్ళకి కదా మనం చేయూతనివ్వవలసింది. నిస్సహాయమైన బలహీనులకు ఆర్థికంగా కొంచెం బలంగా ఉన్న మనలాంటి వాళ్ళం చేయి అందించినందుకు పుణ్యం లాంటి పెద్ద మాటలు అవసరం అంటారా? మీరు మీకున్నంతలో మీ చుట్టుపక్కల వాళ్ళకి ఏదైనా అవసరం వస్తే చేయగల సాయం చెయ్యండి. సాయం అంటే కేవలం డబ్బు మాత్రమే కాదుగా. కనకమ్మకి చిరాకొచ్చింది. ఏం జవాబు చెప్పాలో తోచగా విసురుగా లేచి నిలబడింది. అప్పుడే గౌరమ్మ వచ్చి కూర్చుంది. అప్పుడే వెళ్తావా కనకమ్మ, లేచి నిలబడ్డావు అని అడిగింది. కనకమ్మ గట్టిగా నిట్టూర్చింది. ఇంతలో ఇద్దరినీ చూసిన సీత 2 ఆకు దొన్నెల్లో కిచిడీని పెట్టుకుని వచ్చింది. ఈవేళ దేవుడికి నైవేద్యం పెట్టాను, ప్రసాదం కొంచెం నోట్లో వేసుకోండి చిరునవ్వుతో అందించింది. సీత తన చేతిలో పెట్టిందాన్ని అక్కడ పెట్టేసిన కనకమ్మ, ఇలాంటి ప్రసాదాల కోసం రాలేదమ్మా, ఎక్కడి నుండో మీ పెద్దమ్మ వచ్చిందంటేనూ చూసిపోదామని ఒక కులం వాళ్ళం కదా అని పనిగట్టుకుని వచ్చానంతే. నేనేదో ఒక మంచి మాట చెప్పబోతే మీ పెద్దమ్మ ఇంకా ఎక్కువే చెప్పారు అంటూ గౌరమ్మ వైపు చూసి, నేను పోతున్నా, పని ఉంది ఇంటి దగ్గర. గౌరమ్మ, నువ్వు కూర్చుని వాళ్ళు చెప్పే 4 మంచి మాటలు విని వెళ్ళు వ్యంగ్యంగానూ నిష్ఠూరంగానూ అంది. ఆవిడ ధోరణి అర్థం కాని గౌరమ్మ విస్తుపోతూ చూసి తల ఊపింది. కనకమ్మ వెళ్ళిపోతుంటే గౌరమ్మ మాత్రం సీతతో, నేను ఈ ప్రసాదం కూడా తింటాలేమ్మా, నాకు కొంచెం ఆకలిగానే ఉంది అంది. సీత వెంటనే, అయితే పిన్ని భోంచేసి వెళ్ళకూడదు, వంట కూడా అయింది అంది ఆదరంగా. గౌరమ్మ తల అడ్డంగా ఊపింది. మా కోడలు వంట చేస్తుందిలేమ్మా, అదేమిటో మిట్ట మధ్యాహ్నం వరకు ఎసరును పొయ్యికెక్కించదు, నేను ఎంత అరిచి మొత్తుకున్నా కానీ అంటూ నిట్టూర్చింది. గోదారమ్మ ఆవిడ వైపు చిరునవ్వుతో చూసింది. అయితే మీ కోడలికి మీరంటే బాగా ఆపేక్ష అన్నమాట. గౌరమ్మ విచిత్రంగా చూసి, నేనేమో అక్కస్ అనుకుంటుంటే మీరేమిటి ఆపేక్ష అంటున్నారు అని అడిగింది. మరి ఆకలి బాగా పుట్టేదాకా ఆపితే మీరు మరి 2 ముద్దలు ఎక్కువ తింటారనే ఆలోచనతో మీ కోడలు ఆలస్యం చేస్తోంది కాబోలని నాకు అనిపించింది. దాన్ని ఆపేక్షనే అంటాంగా. గౌరమ్మ పెద్దగా నవ్వింది. మీలా నేను ఆలోచించనే లేదండి. ఇప్పుడు ఇంటికి వెళ్ళాక కోడలతో మీరు అన్నమాట చెప్పి, పిచ్చి పిల్ల, ఈ వయసులో నేను ఎక్కువ తినాల్సిన పని లేదమ్మా, 2 ముద్దలు తక్కువ తింటేనే మంచిదే అని ఈ మాట చెప్తాను అంది. గోదారమ్మ వెంటనే, అలా చెప్పి చూడండి, మీ కోడలు రేపటి నుండి పెందరాళే వంట ముగించేస్తుంది చూడండి అని చెప్తూనే మళ్ళీ అంది. ఇప్పుడే నేను ఈ రామాయణంలో చదివాను, మాట చేసే మంచి గురించి. హనుమంతుణ్ణి మంచి మాటకు ఉదాహరణగా చెప్తారంటూ ఉదాహరణగా ఇది రాశారు. లంకకు వెళ్ళొచ్చిన హనుమంతుడు దృష్టాన్ దేవి అని రాముడికి చెప్పాడట. రాముడు ఉత్సుకతను గమనించి సీతాదేవి ఎలా ఉందో చెప్పటం కన్నా ముందుగా దేవిని చూశాను అని చెప్పటంతో మొదలుపెట్టాడని చెప్తారు. సీతాదేవి గురించిన వార్త చెప్పే విధానంలో చూశాననే మాటను ముందుగా చెప్పటం జరిగిందన్నమాట. అర్థమైందిగా మాటకున్న మహత్తు. అందుకే కాబోలు మన పెద్దలు నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారు.
అలాగే మీరు మీ అబ్బాయిని మిమ్మల్ని నమ్మి మీ ఇంటికి వచ్చిన కోడలతో మాట ఏదైనా సౌమ్యంగా చెప్పటం, ఆమెను ఆదరంగా చూడటం చేసి చూడండి. అప్పుడు ఆ అమ్మాయి తన కన్నవాళ్ళ కంటే మిమ్మల్నే ఎక్కువ ఆదరంగా చూస్తుంది కదా. అప్పుడు గౌరమ్మ గోదారమ్మ చేతిలో పుస్తకాన్ని గమనించింది. ఒక క్షణం ఆలోచనగా తలాడించింది. అవునమ్మా, మీరు చెప్పింది నిజమేననిపిస్తోంది. గట్టిగా చెప్పడం వల్ల నేనేం సాధించాను? గయ్యాళ్ళనే పేరు తప్ప. ఇక మీరు చెప్పినట్లే చేసి చూస్తాను అంటూ నిట్టూర్చి మళ్ళీ అంది. మీరు పుస్తకాలు అవి చదువుతూ ఉంటారు కాబట్టి ఇలాంటి మంచి మాటలు తెలుస్తూ ఉంటాయి. గోదావరమ్మకి కొంచెం సంతోషం కలిగింది. అవును గౌరమ్మ, ఎవరమైనా కాసేపు పుస్తకాలని తిరగేస్తుంటే మనకి కొన్ని విషయాలు తెలుస్తాయి. పుస్తకాలనేవి మనల్ని మంచి మార్గం వైపు నడిపిస్తాయి, వెలుగును చూపిస్తాయి. గౌరమ్మ లేచి నిలబడి, వచ్చినందుకు మిమ్మల్ని కలిసి 2 మంచి మాటల్ని చెవిని వేసుకుని వెళ్తున్నాను. మరోసారి తీరిగ్గా మళ్ళీ వస్తానమ్మా అంటూ ఇద్దరి వైపు చూసి వెళ్ళిపోయింది. వాళ్ళిద్దరూ వెళ్ళిపోయాక సీత ఆవిడతో అంది. అమ్మా, మీరు తీరిగ్గా పుస్తకం చదువుకుంటుంటే వీళ్ళ దగ్గరకు పిలిచి తప్పు చేశానా? మిమ్మల్ని చూడటానికి వచ్చారని నాకు అనిపించి మీకు చెప్పాను. పుస్తకాలను చదవడం ఎలాగో జరుగుతుంది, వాటికంటే మనుషులే ముఖ్యం కదా. ఆ కనకమ్మ గారు ఎందుకు వచ్చిందో తెలుసా? ఆవిడకేదో సమస్య ఉండి మనల్ని సాయం కోరటంలా కాకుండా ఆవిడికి సహాయం చేసే సదవకాశాన్ని మనకివ్వజూపుతున్నట్లుగా ఉంది ఆవిడ ధోరణి. ఆవిడ మాటలకి భలే నవ్వొచ్చిందిలే. కులం గురించి నేను అనుకునేది నిష్కర్షగా చెప్పడంతో ఆవిడకి కొంచెం కోపం కలిగినట్లుంది. అయినా మనసులోని మాటను మాత్రం చెప్పకుండా ఉండలేకపోయాను. నిజం మాట్లాడితే కులంతో ఎవరికైనా వచ్చే గొప్పతనం ఏముంటుంది? అది ఆయాచితంగా మనుషులకి జన్మతో లభించేదే కదా. దాన్ని గురించి గొప్పగా భావించుకునేది ఏముంది చెప్పు? ఎవరైనా ఎదుటి వాళ్ళ నడవడి వ్యక్తిత్వాన్ని బట్టి గౌరవించగలగటం బాగుంటుంది. దాన్ని బట్టే అభిమానమైన దురభిమానమైన, అంతే కదూ? అవునన్నట్లుగా సీత చిరునవ్వుతో తలూపింది. గోదారమ్మ చిరునవ్వుతో చూస్తూ, అవును సీత, ఇంతకీ మంది ఏ కులం అంది. నువ్వు నాకు ఇల్లు ఇచ్చేటప్పుడు ఆ వివరం అడగనేలేదే మళ్ళీ ప్రశ్నించింది ఆవిడ. సీత నవ్వు మొహంతో ఆవిడ వైపు చూసింది. మరి మీరు నేను వంట చేస్తానన్నా మీరు ఆ వివరం అడగనే లేదుగా. అంటే మన ఇద్దరిది తల్లి కూతుళ్ళ బంధం, అనుబంధం. అంతేకాదు ఇద్దరం కూడా మనుషులందరిది ఒకటే కులం అని నమ్మే బాపతే అన్నమాట. అవునా? సీత ఆవిడ మాటలకు తల ఊపుతూ, అవునమ్మా, అది నా అదృష్టం. ఒంటరిగా బతుకుతున్న నాకు అండగా నిలిచారు, అమ్మలా ఆదరంగా చూస్తున్నారు. గోదారమ్మ సమాధానం చెప్పింది. మనిషికి మనిషి తోడు తప్పక అవసరం సీత, నీకైనా నాకైనా. లేకపోతే జీవితమే శూన్యం అనిపిస్తుంది అంటూ నిట్టూర్చింది. రోజులు గడుస్తున్నాయి. ఆ వీధిలో గోదావరమ్మ అందరికీ పరిచయస్తురాలిగా మారింది. చాలామంది మధ్యాహ్నమో సాయంకాలమో ఆమె ఇంటి వద్ద ఉంటే ఇంటికి, రామాలయానికి ప్రవచనాలు వినడానికి వెళ్తే అక్కడికి వెళ్ళి కలుస్తూ ఉంటారు. పిచ్చాపాటి కబుర్లు చెప్పుకున్నట్లుగా తమ సమస్యల్ని బాధల్ని చెప్పుకోవడం, వాటికి ఆమె తోచిన సలహాలు ఇవ్వటం మామూలు అయింది. ఒక్కోసారి ఆమెకు అవసరం అనిపిస్తే వాళ్ళకి కొద్దో గొప్పో ధన సహాయము చేస్తూ ఉంటుంది. అలా రోజు గుడికి వెళ్ళే క్రమంలోనే గుడిలో పాటలు పాడటానికి వచ్చే చిన్న అమ్మాయి పట్ల గోదావరమ్మకి ప్రత్యేకమైన అభిమానం ఏర్పడింది. ఆ అమ్మాయి పాటల్ని ఎంతో ఇష్టంగా వినటమే కాకుండా ఆ అమ్మాయిని గుడికి వెంట తీసుకువచ్చే వాళ్ళ బాబాయ్తోనూ మంచి పరిచయం ఏర్పడింది. అతని పేరు రామచంద్రవర్మ. కొంతమంది వర్మ అని పిలిస్తే మరికొంతమంది చంద్రం అంటారని అతనే గోదావరమ్మకు చెప్పాడు. ఆవిడ మాత్రం అతనితో, నా ఇష్టదైవం రాముడు, అందుకని నేను మాత్రం నిన్ను రామం అని కానీ రామచంద్రం అని కానీ పిలుస్తాను, సరేనా అంటే, అలాగే మీ ఇష్టం అని నవ్వు మొహంతో అతను బదులిచ్చాడు. ఒక వారం సీతకు సెలవైన ఆదివారం నాడు వాళ్ళని తమ ఇంటికి భోజనానికి పిలిచి సీతకి వాళ్ళని పరిచయం చేసింది. అప్పటి నుండి వర్మ తనకి ఖాళీ ఉన్నప్పుడల్లా అన్న కూతురు కుముదను వెంట పెట్టుకుని సీత వాళ్ళ ఇంటికి రావటం పరిపాటైంది. ఇంటికి ఏమైనా తెచ్చిపెట్టాలా అని సీతను చొరవగా అడిగి చేయటం, సీత కూడా సంకోచం వదిలి అవసరమైనవి చెప్పటం జరుగుతుంది. కుముద కాసేపు గోదావరమ్మ దగ్గర పాటలు పాడటం, తనకు రానివి ఆవిడ నుండి నేర్చుకోవటం చేస్తూ ఉంటుంది. అలానే కుముద సీతకు కూడా బాగా చేరువయింది. ఎప్పుడు వచ్చినా సీత వెంటే తిరుగుతూ చిన్న చిన్న పనుల్లో సాయం చేస్తూ మాలిమి అయింది. సీత వర్మని ఒక్కోసారి వర్మగారు అని పిలుస్తూ ఏదో పనులు చెప్తుంది. అప్పుడప్పుడు
వర్మ అని కూడా చనువుగా పిలవటం అలవాటైంది. వర్మ కూడా అంతే. మొదట్లో సీతగారు అనేవాడు. తర్వాత సీత అని చనువుగా పిలిచి మాటలు చెప్పటము మామూలైంది. రంగా కూడా వర్మతోనూ, మరీ ముఖ్యంగా కుముదుతోనూ చాలా బాగా కలిసిపోయాడు. వర్మ అప్పుడప్పుడు పిల్లలిద్దరినీ వెంట పెట్టుకుని బయటకు అలా షికారు తిప్పుకురావడానికో లేక వాళ్ళకి కావలసినవి కొనిపెట్టడానికో వెంట పెట్టుకుని తీసుకువెళ్తూ ఉండేవాడు. పిల్లలిద్దరితో కలిసి వాళ్ళిద్దరూ అలా ఇంట్లో తిరుగుతుంటే గోదారమ్మకు చాలా సంతోషంగా అనిపించేది. ఒక రోజున ఆవిడ నిద్రపోవటానికి పక్క మీద వాలినప్పుడు పక్క గదిలో నుండి సీత ఎవరితోనో మాట్లాడటం వినిపించింది. ఎవరైనా ఇరుగు పొరుగు వాళ్ళు ఏదైనా కావలసి వచ్చారా అనుకుందావిడ. ఆ మర్నాడు ఉదయమే చేతి సంచితో బయటకు వచ్చిన ఒక ఆమెను సీత గోదారమ్మకు మా అమ్మ అంటూ పరిచయం చేసింది. రాత్రి వచ్చింది చూడండి, 2 రోజులైనా ఉండకుండా ఉదయమే ప్రయాణం గట్టింది అంటూ సీత ఫిర్యాదు చేస్తున్నట్లుగా చెప్పింది. సీత తల్లి నిట్టూర్చింది. నా మాటంటే లక్ష్యం లేదు, ఏం చెప్పినా వినదు. ఇంక నేనెందుకమ్మా ఇక్కడ ఉండటం? ఎవరో పెద్దమ్మగారట సీతకు తోడుగా ఇంట్లో ఉంటున్నారనే మాట ఎవరి ద్వారానో విని చూసిపోదామని వచ్చానండి. మిమ్మల్ని చూశాను, ఇక బయలుదేరతాను. ఇంటి దగ్గర నాకు చాలా పనులున్నాయి. మీరైనా మా సీతకు తన జీవితాన్ని చక్కదిద్దుకోమని ఓ మాట చెప్పండి. నాకెందుకనో మీ మాట వింటుందని అనిపిస్తోంది అంటూ మరో మాటకి ఆస్కారం లేకుండా చకచక అడుగులు వేస్తూ బయలుదేరుతుంటే నేను బస్టాండ్ వరకు వెళ్ళొస్తానమ్మా అని గోదారమ్మతో చెప్పి సీత కూడా ఆవిడ వెనుకే వడివడిగా అడుగులు వేస్తూ బయలుదేరింది. కాసేపట్లోనే తిరిగి వచ్చిన సీతతో గోదారమ్మ, అయితే నేను వివరాలన్నీ అడగను కానీ ఒక్క మాట మాత్రం అడుగుతాను. అది మీ అమ్మగారి మాటల వల్ల అనుమానం వచ్చిందిలే, రంగా తండ్రి గురించి అంది సీత వైపు సంకోచంగా చూస్తూ. సీత తల కొద్దిగా వాల్చుకుంది. నెమ్మదిగా గొణిగినట్లుగా సమాధానం చెప్పింది. అతను ఈ భూమి మీదనే లేడమ్మా. ఆ ఒక్క మాట చెప్పి అక్కడ నిలబడకుండా రివ్వును లోపలికి వెళ్ళిపోయింది సీత. గోదావరమ్మ నిర్ఘాంతపోయింది. అంటే అతను చనిపోయాడా? రంగా తండ్రి కనిపించకపోవడంతో ఈ మాటను అడగాలని గోదారమ్మ ఎప్పుడో అనుకుంది. కానీ అనవసరమేమో, ఏదైనా అపార్థాలతోనో అభిప్రాయ భేదాలతోనో విడివిడిగా ఉంటున్నారేమో అనుకుంది. కానీ ఈరోజు సీత తల్లి తనైనా సీతకు మంచి మాట చెప్పి సీత జీవితాన్ని చక్కదిద్దే ప్రయత్నం చేయొచ్చు కదా అనటంతో గోదారమ్మకు ధైర్యం వచ్చి అడిగింది. సీత వెనక ఏదో కథ ఉంది అని ఆవిడకు అనిపించింది. ఆ మర్నాడు గోదావరమ్మ బయటకు వెళ్లడంతో సీతకి స్కూల్ లేకపోవటం వలన తీరుబడిగా ఇంటి పనులు మొదలుపెట్టింది. గోదారమ్మ సాధారణంగా తన గదిని తనే శుభ్రం చేసుకుంటుంది. ఆ పని సీతను చేయనివ్వదు. కానీ ఆ రోజు ఆమె హడావిడిగా బయటకు వెళ్లటంతో సీత ఆ పని తనే చేస్తూ సరిగా మూతవేయని ఆమె పెట్టెని వేస్తూ చీరల అడుగున పేర్చి ఉన్న డబ్బు కట్టల్ని చూసి నిర్ఘాంతపోయింది. ఈవిడ వెనక ఏదో కథ ఉంది అనుకుంది సీత మనసులో. ఇంతటితో గోదారమ్మ నవల్లోని 3వ భాగం సమాప్తం. వచ్చే వారం 4వ భాగంతో కలుద్దాం.